హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మౌనిక రెసిపీస్. ఎలా ఉన్నారండి? నిన్నటి వరకు నేను హల్దీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా! ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ రోజైతే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఆ రోజు ఇట్లా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్‌కి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియోలో ఫంక్షన్ హాల్ ఎలా ఉంది, ఎట్లా రెడీ అయిందనేది నేను ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వెళ్దామా? లోపల ఎంత బాగా రెడీ చేశారో కదా! ఇక్కడ బయటైతే ప్రతి ఒక్కళ్ళు ఫోటోషూట్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వెదర్ అయితే అప్పుడే వర్షం పడిందన్నమాట. చాలా కూల్‌గా ఉంది. ఇక్కడ వదిన చూడండి, అసలు ఏంజెల్లా రెడీ అయ్యారండి బాబు. చాలా అంటే చాలా బాగున్నారు. నిజంగా అన్నయ్యకి, వదినకి అయితే ఇక్కడ ఫోటోషూట్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడెప్పుడు లోపలికెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ వదినకి అయితే ఫోటోషూట్స్ బాగా చేస్తున్నారు. ఒకవైపు అన్నయ్యకి, ఒకవైపు వదినకి ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు. నేనైతే చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇక్కడ అన్నయ్యకి చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే తీశారండి. ఏంటంటే అప్పుడు ఫస్ట్‌లో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి హార్డ్ వర్కింగ్ వుమెన్‌లా ఫోటోషూట్స్ అయితే చేశారు. నేను కూడా ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నా షార్ట్. తర్వాత వదిన్ని ఒకసారి నడవండి వదిన అంటే చాలా చక్కగా నడిచారన్నమాట. అసలు ఏంజెల్లా ఉన్నారు. ఇక్కడైతే అసలైన ఘట్టం అయితే వచ్చేసింది. అన్నయ్యని వాళ్ళిద్దరు అమ్మాయిలైతే కళ్యాణ మండపంలోకి తీసుకువెళ్తున్నారన్నమాట, ఇద్దరు కలిపి. వెనక్కి బౌన్సర్స్, నిజంగా ఎంత బాగుందో కదా! చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. ఇది ఇలా చూస్తుంటే చాలా చక్కగా అనిపించిందండి. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళ ఫాదర్, వెనక్కి అన్నయ్య సంపాదించిన కార్లు, అవన్నీ ఎంత రిచ్‌గా ఉన్నాయో కదా! అసలు రిచ్ అంటూ కాదండి. అంటే కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అనేది మాట ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అన్నయ్యని, వదిన్ని ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అసలైందండి. చాలా అంటే చాలా బాగా ఈవెంట్స్ అయితే చేశారు. ఇక్కడ లైట్స్‌తో. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంటదో. నెక్స్ట్ వస్తది చూడండి. వావ్! ఇదైతే చూడ్డానికి ఇట్లా ఉంది కానీ రియల్‌గా చూస్తే మాత్రం వావ్! చాలా అంటే చాలా బా అనిపించిందన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ ఇంత చక్కగా ఉన్నారో కదా! ఇద్దరు అమ్మాయిలు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు 25th యానివర్సరీ చేసుకుంటున్నారు. మీరందరూ బ్లెస్ అయితే చేయండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో చూసి ఈ స్థాయిలోకి వచ్చారు కాబట్టి నిజంగా అందరూ బ్లెస్ చేయవలసిందే. వాళ్ళెప్పుడు హ్యాపీగా ఉండాలని. ఎందుకంటే 25 సంవత్సరాలు చక్కగా ఉన్నారంటే అదేమాత్రమైనా తక్కువ కాదు. ఇక్కడైతే వదిన్ని పల్లకిలో తీసుకొస్తున్నారండి. నిజంగా ఇదైతే ఈ కాన్సెప్ట్ అయితే ఇంకా నచ్చింది నాకైతే. వదిన వైపు ఫ్యామిలీ అందరు కలిపి వదినైతే పల్లకిలో తీసుకువచ్చారు. ఇంకో విషయం మీతో చెప్పుకోవాలి. వదిన వాళ్ళ సిస్టర్స్ చాలా అంటే చాలా మంచి వాళ్ళండి నిజంగా. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్‌గా చేశారు. నిజంగా చాలా అంటే చాలా బావుంది. తర్వాత చూడండి, వదిన నిజంగా అప్పుడే పెళ్లవుతుంది అనేటట్లు కూడా ఉంది. 20 ఇయర్స్‌లో దిగిపోయిందన్నమాట వదిన. అలా అనిపించింది నాకైతే. ఇట్లా తీసుకొచ్చిన తర్వాత చాలా ఈవెంట్స్‌తో వదిన్ని తీసుకువచ్చారు చూడండి. ఇక్కడ వదినైతే పల్లకిలో వచ్చి సైడ్‌న వెయిట్ చేస్తుంటే ఫస్ట్ పెళ్ళికొడుకు వెళ్ళాలి కదా! ఏదైనా. పెళ్ళికొడుకునైతే వాళ్ళ డాటర్స్‌ను తీసుకువస్తున్నారన్నమాట. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు తీసుకువెళ్తున్నారు. పెద్దమ్మను వాళ్ళ అమ్మాయి తీసుకువెళ్తుంది. నిజంగా ఇక్కడ ఫాదర్‌కి, డాటర్‌కి ఉన్న రిలేషన్‌షిప్ మామూలుగా ఉండదండి. ఎక్కడైనా అంతే. అయ్యో! అబ్బాయిలు పుట్టలేదే అనుకుంటాం కదా! ఏం కాదండి. ఈ రోజుల్లో అబ్బాయి ఏంటి, అమ్మాయి ఏంటండి. అసలు ఫాదర్ ప్రాబ్లమ్‌ని, బాధల్ని అర్థం చేసుకునేది అమ్మాయేనండి నిజంగా. తర్వాత ఏదైనా పెళ్ళికొడుకే కదండీ ముందుండాలి. పెళ్ళికొడుకు వెళ్ళిన తర్వాత పెళ్ళికూతురైతే వాళ్ళ ఫ్యామిలీతో స్టేజ్ ఎక్కుతుంది. ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు రియల్‌గా అయితే చూశాను. ఇక్కడ 20 ఇయర్స్, 25 ఇయర్స్ ముందు అన్నయ్య ఎంత లవ్ అండ్ కేరింగ్ చూపించాడో ఇక్కడ కూడాను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు వాళ్ళ వైఫ్‌ని దగ్గర చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళడం వావ్ అనిపించింది. నిజంగా ఏదైనా అంతేనండి. ఫస్ట్ లవ్
అలాగే ఉంటది నిజంగా. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాల్లో, ఎన్నో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ 25థ్ యానివర్సరీ చేసుకోవడం అంటే అదేం చిన్న మ్యాటర్ కాదండి. అది అవుతూ ఉంటే ఇక్కడైతే స్నాక్స్ పెట్టారండి. అమ్మమ్మో! ఒక 50, 60 ఐటెమ్స్ తెలుసా? నాకైతే ఆ నోరు కూడా ఎప్పుడు నేను అవి తినలేదు. అవి నోటి నుంచి పలకలేదు కూడాను. నాకు తెలియనివైతే ఒక్కటే తెలుసండి. పానీపూరి తెలుసు అంతే. ఇవేమి నేను చూడలేదండి. ఎన్ని ఐటెమ్స్ పెట్టారో నిజంగా అసలు చాలా బాగా చేశారు. నేను ఈ వీడియోలోని కళ్యాణ మండపం ఎట్లా ఉంది, అన్నయ్య, వదిన ఎంట్రన్స్ ఎలా ఉందనేది మాత్రమే చూపించాను. స్నాక్స్ చూపించాను. నెక్స్ట్ వీడియో మాత్రం కళ్ళు చెదిరే వీడియో వస్తది. వాళ్ళ పెళ్లి నిజంగా పెళ్లి ఎట్లా జరుగుతది, క్రిస్టియన్ మ్యారేజ్ అనేదైతే నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోకి మాత్రం హైప్ ఇవ్వటం మర్చిపోవద్దండి.